వారిద్దరూ మాట్లాడుతూ చూస్తున్నారు. ప్రభువును, మోషేయు, ఏలియాయు వారు ముగ్గురు కూడా ఆ పర్వతం మీద మాట్లాడుకుంటుంటే వీళ్ళు చూశారు. ఈ ముగ్గురు ఎంత గొప్ప ప్రత్యక్షత, అది ఎంత గొప్ప దర్శనం. యేసుక్రీస్తు ప్రభువుని ఇప్పటి వరకు మానవ దేహంలో చూశారు, కానీ ఇప్పుడు మహిమ దేహంలో చూస్తున్నారు. ఈ దర్శనానికి ముందే దరిదాపుగా 1400 సంవత్సరాలకు ముందు మోషే చనిపోయాడు. ఈ దర్శనానికి 900 సంవత్సరాలకు ముందు ఏలియా కొనిపోబడ్డాడు అండి. 1400 సంవత్సరాలు ఎక్కడ, 900 సంవత్సరాలు ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ? అప్పుడెప్పుడో చనిపోయిన మోషే ఇప్పుడు కనపడుతున్నాడు, అప్పుడెప్పుడో కొనిపోబడిన ఏలియా ఇప్పుడు కనపడుతున్నాడు. ఆ భక్తులను చూడగలిగిన వాళ్ళు. ఎంత గొప్ప ప్రత్యక్షత అది, ఎంత గొప్ప దర్శనం అది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భక్తులను నువ్వు కూడా చూడాలంటే స్తోత్రం, నువ్వు కూడా కొండ ఎక్కాలి. ఒక యాకోబులాగా, ఒక పేతురులాగా, ఒక యోహానులాగా ప్రభుతో కూడా నువ్వు కొండ ఎక్కి చూడు, మహిమను చూస్తావు. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, మరియతో మార్తతో చెప్పాడు, మీరు నమ్మిన యెడల నా మహిమను చూస్తారు అన్నాడు. దేవునికి స్తోత్రం. నా మహిమను చూస్తారన్నాడు. ఏంటి మహిమ? చచ్చి 4 రోజులు అవుతుంది, 5వ రోజున లాజరు బయటికి రా అని పిలవగానే సజీవుడిగా బయటకు వచ్చాడు. మహిమ కదా ఇది? చెప్పండి, ఇది మహిమ కాదా? కనుక ఆయన నమ్మితే నువ్వు మహిమను చూస్తావు. ఆయన నమ్మి పర్వతం ఎక్కి చూడు, ఆయన నమ్మి ఉపవాసం ఉండి చూడు, ఆయన నమ్మి ఈ ఉపవాస పర్వతాన్ని ఎక్కి చూడు, ఆయన మహిమను చూస్తావు, ఆయన ప్రత్యక్షతను చూస్తావు. స్తోత్ర, హల్లెలూయా. మాట్లాడుకుంటున్నారు, వాళ్ళేమో సంభాషించుకుంటున్నారు, ఆ మహిమను చూస్తున్నారు. ఇక ఉప్పొంగిపోతున్న వీళ్ళ హృదయాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగానో వీరి హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. ఇదిగో ఏలియా ఎక్కడున్నాడు, మోషే ఎక్కడున్నాడు, ఇప్పుడు వీళ్ళని ఇక వెళ్ళిపోనేవద్దు, ఇక్కడే వారి కొరకు పర్ణశాల కట్టేద్దాం, వాళ్ళు ఇక్కడే ఉండాలని చెప్పేసి అనుకొని ప్రభుతో మాట్లాడదాం. ప్రభువా మీరు వెళ్ళొద్దయ్యా, మీరు ఇక్కడే ఉండండి అయ్యా, మిమ్మల్ని చూస్తూ బ్రతికిపోతామయ్యా, మిమ్మల్ని చూస్తూ బ్రతికిపోతాము, మీరు ఇక్కడే ఉండండి అయ్యా. నీకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడతామయ్యా, ఇక్కడే ఉండండి అయ్యా. యేసు రక్తమే, స్తోత్రం అని కోరుకున్నారు. అంతగా ఉప్పొంగి నా ప్రత్యక్షత చూసేసరికి నీ హృదయం ఉప్పొంగాలి. ఈ 40 దినాల కోడికల్లో నువ్వు ప్రత్యక్షలు చూస్తుంటే, దేవుని మహిమను చూస్తుంటే, దేవుని ప్రసన్నతను, దేవుని వెలుగును చూస్తుంటే నీ హృదయం మండాలి. ప్రకాశించే అనుభవాలు చూస్తుంటే నీ హృదయము ఉప్పొంగాలి. నేను స్తోత్రం. అలా ఉండాలి ఈ ఉపవాసాలు, అలా చెయ్యాలి ఈ ఉపవాసాలు. హల్లెలూయా. దేవుని కార్యాలు చూడాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని ప్రసన్నతను చూడాలి, ఆ ప్రత్యక్షతను చూడాలి. ఇది చూసిన అనుభవం. ఇది ఏమర్థమైందా? ఇదేంటిది? చూసిన అనుభవం. అయితే ఇప్పుడు చూసిన అనుభవం కాకుండా అసలు మాట్లాడే అనుభవం ఉంటే, యేసుక్రీస్తు ప్రభు మానవ దేహంతోనేగా పైకి ఎక్కింది. పైకి ఎక్కిన తరువాతగా రూపాంతరం పొందింది. రూపాంతరం పొందిన తరువాతగా మోషేతో ఏలియాతో మాట్లాడుతుంది. అవునా కాదా? స్తోత్రం. ఇప్పుడు శిష్యుల్లాగా పైకి ఎక్కి ప్రత్యక్షతను చూచి ఆగిపోతావా, లేక యేసు క్రీస్తు ప్రభులాగా రూపాంతరం పొందుతావా? స్తోత్రం, హల్లెలూయా. ఇది కూడా ఒక అనుభవం. ఇది ఎక్కి చూడు, ప్రత్యక్షతను చూస్తావు, కానీ రూపాంతరం పొంది చూడు, భక్తులతో మాట్లాడతావు, ప్రవక్తలతో మాట్లాడతావు. మోషే ప్రవక్తతో మాట్లాడగలుగుతావు, ఏలియా ప్రవక్తతో మాట్లాడగలుగుతావు. నీకు పూర్వం ఉన్న ప్రవక్తలతో నువ్వు మాట్లాడాలి అని అంటే నువ్వు రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందకపోతే నీకు భక్తులతో మాట్లాడే అవకాశం ఉండదు. ఇలాంటి సంభాషణ అనుభవం నీకు ఉండదు. రూపాంతరం కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
రూపాంతరం పొందాలి. ఈ రూపాంతరపు అనుభవంలోనికి రావాలి అని అంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి మీరు ఒకసారి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొన్నట్లు మీ మనస్సు మారి నూతనమగాలి. నూతనమగుట వలన రూపాంతరము పొందుడి అని అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి అంటాడు. అర్థమైందా? ఇప్పుడు మీరు రూపాంతరం పొందారనుకోండి, రూపాంతరపు అనుభవంలోకి వచ్చారనుకోండి, మీరు మహిమతో నింపబడ్డారనుకోండి, అప్పుడు మీరు ప్రవక్తలను చూడగలుగుతారు, భక్తులను చూడగలుగుతారు, అభిషక్తులను చూడగలుగుతారు. హల్లెలూయా. ఆత్మతో నింపబడి సేవ చేసిన అభిషక్తులను చూడగలుగుతారు. రూపాంతరం పొందితే, రూపాంతరం పొందాలంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. లోక మర్యాదలు అనుసరించొద్దు. లోక మర్యాద చొప్పున ఉపవాసం చేయొద్దు. లోకులు చేస్తున్నట్టుగా ఉపవాసాలు చేయొద్దు. ఈ లోక మర్యాదలు విడిచిపెట్టండి. ఈ లోక మర్యాద విడిచిపెట్టి ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో, ఏది దేవుని చిత్తమో అది గ్రహించాలి. అది గ్రహించాలి. నీ మనస్సు మారాలి. మనస్సు మారకుండా నువ్వు వచ్చి ఉపవాస ప్రార్థనలో కూర్చున్నా ప్రత్యక్షతను చూడలేవు, ప్రత్యక్షతలో నువ్వు ఉండలేవు, భక్తులతో మాట్లాడలేవు. కనుక మనస్సు మారి నూతనం అవ్వాలి. ఉపవాసాలకు ముందు ఉన్న మనసు కాదు, ఈ ఉపవాసాల్లో నీ మనస్సు మారాలి, మార్పు చెందాలి. దేవునికి నిన్ను సమర్పించుకొని ఒక నూతనమైన మనసుతో ఇక్కడ నువ్వు ఉంటే రూపాంతరం చెందుతావు. ఎప్పుడైతే రూపాంతరం చెందుతావో అప్పుడు భక్తులు నీకు ప్రత్యక్షమవుతారు. భక్తులు వచ్చి నీ ఎదుట కనబడతా ఉంటారు. భక్తులు వచ్చి నీతో మాట్లాడతారు. యేసు క్రీస్తు ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆ భక్తులు వచ్చి ప్రభుతో మాట్లాడారుగా. ఏలియా నీతో మాట్లాడాలనుకుంటున్నావా? మోషే నీతో మాట్లాడాలనుకుంటున్నావా? ప్రభు వచ్చి నీతో మాట్లాడాలనుకుంటున్నావా? అయితే రూపాంతరం చెంది చూడు. రూపాంతరపు అనుభవంలోనికి రా. నువ్వు చూడగలుగుతావు, నువ్వు మాట్లాడగలుగుతావు, ఆ ప్రత్యక్షతను అనుభవించగలుగుతావు. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఉపవాసం అంటే ఏదో మామూలుగా చేసి వెళ్ళిపోవటం కాదు. కానీ ఇది అలవాటైన ఉపవాసమేగా, ఇది చేతనైన ఉపవాసమేగా. ఇప్పటి నుంచే మేము దరిదాపుగా 40 సంవత్సరాల నుంచి 40 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. ఇదంతా మాకు తెలుసులే, అప్పుడు చేసినట్టు ఇప్పుడు కూడా ప్రార్థన చేయటమే కదా, ఏముందలే అనుకొని ఎప్పటిలాగానే విరజిమ్ముకొని వచ్చేవేమో, ఎప్పటిలాగానే విరజిమ్ముకుందాం, ఎప్పటిలాగానే చేద్దాం అనుకొని వచ్చేవేమో. అర్థమైందా? ఒకరోజు సంసోను అలాగే అనుకున్నాడు. ఏమండి, ఎప్పటిలాగానే విరజిమ్ముకోవాలనుకున్నాడు. ఫిలిష్తీయులు పట్టుకొని తల బోడి చేసేసి కళ్ళు 2 పీకేస్తే సంసోను అనుకున్నాడు ఎప్పటిలాగానే విరజిమ్ముకుందాం అనుకున్నాడు. ఏం చేశాడండి? వృద్ధివాడైపోయాడా? తల బోడైపోయిందా? బోడివాడైపోయాడా? ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఎప్పటిలాగానే విరజిమ్ముకోవాలంటే ఏమి చేయలేకపోయాడు. విరజిమ్ముకుందాం అనుకున్నాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. అంతకుముందు ఆయన ఎలా విరజిమ్ముకున్నాడు? సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టు చీల్చేశాడు. ఫిలిష్తీయుల సర్దార్లను గడగడలాడించేశాడు. వణుకు పుట్టింది సంసోను అంటే ఫిలిష్తీయుల సర్దారులకి. 300 నక్కలు పట్టుకొని తోకలు ముడేసి డ్యూటీలు వెలిగించి ఫిలిష్తీయుల పొలాలన్నీ తగలబెట్టేశాడు. గాడిద పచ్చి ధవళ ఎముకతో 1000 మందిని చంపేశాడు. విర్రజిమ్ముకున్నాడు. అప్పుడు విర్రజిమ్ముకొని సింహాన్ని చీల్చాడు. విర్రజిమ్ముకొని ఫిలిష్తీయుల సర్దార్లు గడగడలాడించాడు. విర్రజిమ్ముకొని 300 నక్కలు పట్టుకుని పొలాలు తగలబెట్టాడు. విర్రజిమ్ముకొని పచ్చి గాడిద ధవళ ఎముకతో 1000 మందిని చంపేశాడు. అప్పటిలాగాని ఇప్పుడు కూడా విర్రజిమ్ముకోవాలనుకున్నాడు కానీ ఏమీ చేయలేక ఉన్నాడు. ఏమీ చేయలేకపోయాడు. ఏంటి కారణం అంటే తన తల బోడైపోయింది. తన తల ఏమైపోయింది? బోడైపోయింది. అభిషేకాన్ని
కోల్పోయాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని జారవిడుచుకున్నాడు. పోయింది, తల బోడైపోయింది. ఇక అర్థమైపోయింది సంసోనికి, నా బలం నాలో లేదు, నా దేవుని ఆత్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నా దేవుని అభిషేకాన్ని నేను కోల్పోయాను అని గ్రహించి ఇక తిరగలిసురుతూ పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, దయతో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మరలా నీ అభిషేకం నాకు కావాలయ్యా, శత్రువు మీద పగ తీర్చుకునే అంతవరకయ్యా మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నీ అభిషేకం నాకు దయచి, నీ సేవకుని విడిచిపెట్టొద్దయ్యా, నీ సేవకును దాటిపోవద్దయ్యా అని ఎంతగానో కన్నీరు కార్చి ఏడ్చాడండి, అంగలార్చాడండి సంసోను. అతని ఏడుపు దేవుడు విన్నాడు, అతని కన్నీరు దేవుడు చూశాడు, అతని మీద జాలిపడ్డాడు, అతని మీద దయ చూపించాడు. వెంటనే దేవుడు తన చెయ్యి చాపి సంసోను తలను తాకగానే ఆ తల మీద వెంట్రుకలు మొలవటం మొదలయ్యాయి. ఆ వెంట్రుకలు ఎప్పుడైతే మొలవటం మొదలయ్యాయో దేవుని అభిషేకం అతని మీదకి వచ్చేసింది, ఆత్మ బలం అతని మీదకి వచ్చేసింది, ఆత్మ శక్తి అతని మీదకి వచ్చేసింది. ఇక ఆ బలముతో లేచాడు. దాగోను దేవత గుడి స్తంభాలు త్రోసివేసి, గుడిని కూల్చివేసి తన జీవితంలో చంపిన వారందరికంటే ఎక్కువ మందిని ఆ రోజు చంపేశాడు. శత్రు మీద పగ తీర్చుకున్నాడు. కనుక అభిషేకం లేకుండా, తల అంటబడకుండా ఎప్పటిలాగానే విరజిమ్ముకోవాలంటే కుదరదు. స్తోత్రం. ఆ ఆలోచనతో వచ్చేవేమో కుదరదు, పొందలేవు, జయము పొందలేవు, విజయాన్ని పొందలేవు, కొండ ఎక్కలేవు, ప్రత్యక్షతను చూడలేవు, రూపాంతరం కూడా చెందలేవు. కనుక దేవుని అభిషేకం కావాలి, నీ తల అంటబడాలి, నీ తల అంటబడాలి. కనుక సంసోన్లాగా ప్రార్థన చేయి, అయ్యా నీ అభిషేకం నా తల మీద ఉండాలి, నీ అభిషేకం నా తల మీద ఉండాలి, నీ అభిషేకం లేకుండా నేనేమి చేయలేనయ్యా, నా ప్రార్థన అంతా ఒట్టి ప్రార్థన అయిపోద్దయ్యా, నా ప్రార్థన అంతా ఆత్మ లేని ప్రార్థన అయిపోతుంది. కనుక ఆత్మ కావాలయ్యా, నీ అభిషేకం కావాలి, నా తల అంటబడాలయ్యా అని చెప్పి ప్రార్థన చేయి. దేవుడు ఈ మొదటి రోజే, ఈ ఓపెనింగ్ సెరమనీలోనే దేవుడు తన చేయి మీదకు చాపుతాడు, నీ తల అంటుతాడు, నీ తల మీద నూనె కుమ్మరిస్తాడు, నీ తల మీద నూనె కుమ్మరిస్తాడు, నీ తల మీద నూనె కుమ్మరిస్తాడు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఆ నూనె నిన్ను తడుపుతుంది, ఆ అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది, ఆ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆ ప్రభావం నిన్ను కమ్ముకుంటుంది. ఆ ఆత్మ బలముతో లేచి చూడు, కొండ ఎక్కగలుగుతావు, ప్రత్యక్షతను చూడగలుగుతావు, రూపాంతరం పొందగలుగుతావు. శరీర కార్యం విడిచిపెట్టి, లోక మర్యాదను విడిచిపెట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి చూడు, అద్భుతాన్ని చూస్తావు, గొప్ప కార్యాన్ని చూస్తావు. కనుక ఈ ఉపవాస ప్రార్థనలు నీకు ఆశీర్వదకరంగా, నీకు దీవెనకరంగా ఉండాలి. దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించి కళ్ళు మూసుకొని అందరూ కూడా ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేయండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకాళ్ళ మీద లేచి నిలబడగలిగిన వారు మోకాళ్ళ మీద లేచి నిలబడండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. చేతులెత్తి అడగండి దేవుణ్ణి, చేతులెత్తి అడగండి దేవుణ్ణి. వేషధారుల వల్లే ఉపవసించొద్దు, వేషధారుల వల్లే ఉండొద్దు. ఆత్మతో నింపబడాలి, నీ తల అంటబడాలి. మనుషులకు కనబడాలని ఉపవాసం చేయొద్దు, మనుషులకు కనబడాలి, మనుషులు చూడాలని ఉపవసించొద్దు. దేవుడు చూస్తున్నాడు నిన్ను. నీకు దేవునికి తెలిస్తే చాలు, దేవునికి అప్పగించుకో. అయ్యా నీ అభిషేకం నాకు కావాలి, నా తల అంటబడాలి, అయ్యా నా తల అంటబడాలి, నీ అభిషేకం నా తల మీదకి రావాలి. అభిషేకం లేని స్థితిలో సంసోను ఏమీ చేయలేకపోయాడు, కానీ అభిషేకం పొందిన తర్వాత చేయగలిగాడు, అభిషేకం పొందిన తర్వాత జయించగలిగాడు, అభిషేకం పొందిన తర్వాత శత్రును ఓడించగలిగాడు. అయ్యా నీ అభిషేకం నాకు కావాలయ్యా, నీ అభిషేకం నాకు కావాలి, నీ ప్రభావం నాకు కావాలి. ఏర్పరచబడిన వారిలో నేను ఉండాలయ్యా, ఏర్పరచబడిన వారిలో ఉండాలి, కొండ ఎక్కే వారిలో నేను ఉండాలయ్యా. ఒక యాకోబులాగా నీతో ఉండే అనుభవం అయ్యా, ఒక పేతురులాగా నిన్ను ప్రేమించే అనుభవం అయ్యా, ఒక యోహానులాగా నిన్ను హత్తుకొని ఉండే అనుభవం నాకు కావాలి అయ్యా. నీతో కూడా కొండ ఎక్కాలయ్యా, నీ ప్రత్యక్షతను చూడాలి,
నీ ప్రత్యక్షతను చూడాలి, నీ భక్తులను చూడాలి, నీ మహిమను చూడాలయ్యా. కార్యం చెయ్యని అడుగు. రూపాంతరం చెందాలయ్యా. ఈ లోక మర్యాదలు వద్దయ్యా. ఈ లోక మర్యాదలు విడిచిపెడుతున్నాను. మనస్సు మారి నూతనం అవ్వాలయ్యా. రూపాంతరము చెందాలయ్యా. కార్యం చెయ్యి అయ్యా. రూపాంతరం చెందాలి. భక్తులతో మాట్లాడాలయ్యా. భక్తులతో మాట్లాడాలయ్యా. అయ్యా, ప్రవక్తులతో మాట్లాడాలయ్యా. ఆ రూపాంతరపు అనుభవంలోనికి నడిపించయ్యని అడుగు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుని హస్తం మీదకి చాపబడుతుంది. దేవుని హస్తం మీదకి చాపబడుతుంది. నిలువెల్లని అభిషేకించబోతున్నాడు. నీ ప్రార్థన ప్రభు వింటున్నాడు. నీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. నీ ఆసక్తిని ప్రభు చూస్తున్నాడు. దేవుని హస్తం నీ మీదకి చాపబడుతుంది. దేవుని హస్తం నీ మీదకి చాపబడుతుంది. దేవుని హస్తం నిన్ను తాకుతుంది. దేవుని అభిషేకముతో నీ తలంటబడుతుంది. దేవుని ప్రభావాన్ని చూడబోతున్నావు. దేవుని కార్యాలు చూడబోతున్నావు. చప్పట్లు కొట్టు, ప్రభుని స్తుతించు, ప్రభుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, మీకు స్తోత్రాలు అయ్యా. నీ అభిషేకముతో నింపు, అభిషేకముతో నింపయ్యా. కృప చూపయ్యా అని అడుగు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని చెప్పండి. ప్రార్థన చేయి. ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండొద్దు. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. ఆత్మ కొరకు కనిపెట్టు, ఆత్మ కొరకు కనిపెట్టు. ఎప్పుడో పొందేనని అనుకోవద్దు, ఎప్పుడో పొందేనని అనుకోవద్దు, ఎప్పుడో పొందేనని అనుకోవద్దు. ఇప్పుడు పొందుకోవాలి, మరలా ఇప్పుడు మరలా పొందుకోవాలి. ప్రభు నామాన్ని మహిమపరచు, ప్రభు నామాన్ని ఘనపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా, మీకే స్తోత్రమయ్యా. అభిషేకం లేకుండా ఏమి చేయలేనయ్యా. నీ అభిషేకం నాకు కావాలి. నీ అభిషేకం నాకు కావాలయ్యా. నీ అభిషేకం నాకు కావాలయ్యా. కార్యము చెయ్యయ్యా, కార్యము చెయ్యయ్యా అని అడుగు. దేవుని పట్ల గొప్ప కార్యం చేస్తాడు. దేవుని పట్ల గొప్ప కార్యం చేస్తాడు. యేసయ్యా, కృప చూపయ్యా అని అడుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నానయ్యా. అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నానయ్యా. ఇప్పుడైనా గాని ఇకనైనా గాని దర్శించగా రావా. అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నానయ్యా. అభిషేకం లేక దర్శనమే నశించుచున్నానయ్యా. కావలివాడు ఉదయం కోసం మెలకువ కలిగి చూస్తూ. కావలివాడు ఉదయం కోసం మెలకువ కలిగి చూస్తున్నట్లు నీ కోసం చూశానయ్యా. నా యేసయ్యా, నా సర్వం నీవేనయ్యా. నీ కోసం చూశానయ్యా. నా యేసయ్యా, నా సర్వం నీవేనయ్యా. ఇప్పుడైనా గాని ఇకనైనా పడాలి దర్శించగా రావా.
అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నానయ్యా. అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నానయ్యా. ఎండిన భూమి వర్షం కోసం నేరాలు విడచి చూస్తున్నట్లు, ఎండిన భూమి వర్షం కోసం నేరాలు విడచి చూస్తున్నట్లు నీ కోసం చూస్తానయ్యా. నా యేసయ్యా నా సర్వం నీవేనయ్యా. నీ కోసం చూశానయ్యా నా యేసయ్యా నా సర్వం నీవేనయ్యా. ఇప్పుడైనా గాని ఇకనైనా గాని దర్శించగా రావా. అభిషేకం దర్శనమే నశించుచున్నానయ్యా. అభిషేకం లేక దర్శనమే రాక 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 నశించుచున్నానయ్యా. అభిషేకం లేక దర్శనమే రాక. నింపబడదాం, ఆత్మతో నింపబడదాం, ఆత్మను రేపుకుందాం, అగ్ని మండనిద్దాం. మరలా నీ తల అంటబడాలి, మరలా దేవుని అభిషేకుని తల మీదకి రావాలి, నూనె చేతని తల అంటబడాలి. నడినట్టు మొదలుకొని అరికాల వరకు దేవుని అభిషేకంతో నింపబడాలి. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నానయ్యా. అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నానయ్యా. అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నానయ్యా. అభిషేకం లేక దర్శనమే రాక నశించు. ఆత్మ కుమ్మరించబడుతుంది, పరిశుద్ధాత్మ ఇదిగో పావురాకారములో మీద రాలుతుంది. పరిశుద్ధాత్మ పావురాకారంలో మీద రాలుతుంది. దేవుని అగ్ని, దేవుని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం. గ్లోరీ, హల్లెలూయా. ఆత్మతో నింపబడదాం, రేపబడదాం, మండనిద్దాం, ఆత్మకు చోటిద్దాం. గ్లోరీ, హల్లెలూయా. ఆడు ప్రభుని స్తుతించు, దేవుని ఘనపరచు. అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నానయ్యా. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ జీసస్ మైటీ గాడ్. దేవుని ఆత్మ కార్యము జరుగుతుంది, పరిశుద్ధాత్మ కార్యము జరుగుతుంది, పరిశుద్ధాత్మ తాకిడి జరుగుతుంది, పరిశుద్ధాత్మ ప్రవాహం. అగ్ని, 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 అగ్ని అభిషేకం. గ్లోరీ, హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. రేపుకో, ఆత్మను రేపుకో. మండనివ్వు, అగ్ని, అగ్ని మండనివ్వు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మకార్యం జరగనివ్వు, ఆత్మకార్యము జరగనివ్వు. పరిశుద్ధాత్మకు చోటివ్వు. పరిశుద్ధాత్మను దూషించొద్దు, పరిశుద్ధాత్మను ఆర్పవద్దు. పరిశుద్ధాత్మకు చోటివ్వు. అగ్ని మండనివ్వు. అగ్ని 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 అభిషేకం. Glory Jesus mighty God, Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రమయ్యా, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అయ్యా, మీకు స్తోత్రమయ్యా. రేపుతున్నాడు, రేపుతున్నాడు, రేపుతున్నాడు. ఆత్మ పరిశుద్ధాత్ముడు నిన్ను రేపుతున్నాడు. మండనివ్వు, అగ్ని మండనివ్వు. ప్రత్యక్షతలు చూడండి, ప్రత్యక్షతలు చూడండి, రూపాంతరాన్ని చూడండి, భక్తులను చూడండి, రూపాంతరం చెందండి. యేసయ్యా స్తోత్రమయ్యా, 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 స్తోత్రం యేసయ్యా. కొట్టు కొట్టు, చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. ఆత్మ రేపుకో, మౌనంగా ఉండొద్దు. దేవుని కార్యం జరగనివ్వండి, దేవుని కార్యం జరగనివ్వండి, పరిశుద్ధాత్మ కార్యం జరగనివ్వండి. దేవుని అభిషేకం కుమ్మరించండి. Glory Jesus mighty God, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడేవయ్యా, నాతో మాట్లాడేవయ్యా, నన్ను బలపరిచేవయ్యా, నన్ను ఆదరించేవయ్యా, నన్ను ధైర్యపరిచేవయ్యా. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా. దేవునికి అప్పగించుకుని ప్రార్థించి దేవుడి కార్యం చేయబోతున్నాడు. ఆత్మతో నడిపించబోతున్నాడు ఈ కోడికలను. ఆత్మతో ఈ కోడికలు నడిపించబోతున్నాడు. ఆత్మతో ఈ కోడికలు నడిపించబోతున్నాడు. దేవుని ప్రభావాన్ని చూడబోతా ఉన్నావు. ప్రవక్తలు నడిపిస్తున్నాడు. దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం. దేవుని కార్యాలు చూడబోతున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని కార్యం ప్రార్థన చేద్దాం. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. చెప్పబడిన వాక్య భాగాన్ని బట్టి, ఈ 40 దినముల ఉపవాస కోడికలను బట్టి, ఇదిగో ఈ కోడికలో దేవుడు అద్భుతాలు చేయునట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరి ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. మన ప్రియులు పెద్దలు యోబు నాయన గారి ప్రార్థన ప్రారంభిస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏకీభవించాలి, ఏకీభవించాలి. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్యా, మీ పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి ప్రభా, ప్రతి సంవత్సరము తండ్రి ప్రభా 40 దినములు తండ్రి ప్రభా ఉపవాస ప్రతిష్ట కూడికలు తండ్రి ప్రభా అయా మీ ఆత్మాజ్యములో జరిగిస్తున్నారయ్యా. ఇదిగో తండ్రి ప్రభా ఈ యొక్క సంవత్సరము కూడా తండ్రి ప్రభా ఉపవాస నాయన ప్రతిష్ట కూడికలు తండ్రి ప్రభా జరుగుతున్నాయి తండ్రి ప్రభా. ఈ ప్రారంభ దినమందు తండ్రి ప్రభా ఉపవాసము యొక్క నాయన ప్రత్యేకత తండ్రి ప్రభా మీ దాసుల్లో నుంచి తండ్రి ప్రభా మీ లేఖనముల ద్వారా తండ్రి ప్రభా వివరించిన రీతిని బట్టి మీ స్తోత్రాలు, ప్రత్యక్ష పరిచిన రీతిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం.